కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపటికి 1 సంవత్సర కాలం కాబోతా ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో పూర్తిగా అభివృద్ధిని వేగవంతం చేస్తూ దాదాపు 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, అలాగే మెయిన్ రోడ్స్ ముఖ్యంగా సుత్తపల్లి డొంక రోడ్డు కానీ, అలాగే బసవతారక నగర్ టు వెంకటేశ్వర కాలనీ రోడ్డు కానీ, అలాగే ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ గత ప్రభుత్వంలో తట్టమట్టి కూడా వేయకుండా పూర్తిగా నిర్మానుష్యంగా వదిలిపెట్టినటువంటి రోడ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో మంచినీటి కుళాయి కనెక్షన్స్ లేకపోతే కంటామినేషన్ ఆఫ్ వాటర్తో అనేక మంది ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు పూర్తిగా నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి అందించాలనేటువంటి ఆలోచనతో గత 10-15 సంవత్సరాల నుంచి మార్చినటువంటి పైప్ లైన్లన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా మార్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆ ప్రాంతంలో ముఖ్యంగా లో లేయింగ్ ఏరియాస్లో హైట్ రోడ్లు వేసుకోవడం, అలాగే స్ట్రోమ్ డ్రైన్స్తో పాటు ఈ అవసరమైనటువంటి అన్ని కూడా డ్రైనేజ్ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. యూజీడీ కొన్ని రోజులు పెండింగ్ ఉన్నప్పుడు కూడా 2-3 నెలల్లో దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ఏదైతే శివారు ప్రాంతాల్లో అలాగే మురికివాడల్లో నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఏదైతే ఉన్నో అటువంటి స్లమ్స్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి స్ట్రక్చరల్ ట్యాక్సెస్తో పాటు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కుళాయి కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రగతి నగర్ కానీ, బసవతారక నగర్ కానీ, మధ్యరాల్ కాలనీ కానీ, అలాగే శివనాగరాజు కాలనీ కానీ, ఆదిత్య నగర్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో గతంలో కూడా తొంగి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత దాదాపు ఒక్కొక్క ఏరియాకి 10-15 సార్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాల మీద వాళ్ళందరూ కూడా ఆలోచనలు తీసుకొని కూటమి నాయకుల సహకారంతో పూర్తి స్థాయిలో నగరంలో ప్రతి అడుగు కూడా అభివృద్ధి చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాం. ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాల్లో ఇప్పటికే 3 కార్యక్రమాలు పూర్తి చేశాం. ఏదైతే పెన్షన్స్ దగ్గర నుండి, అలాగే అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి, దీపం పథకం కింద ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్స్ దగ్గర నుండి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేయడమే కాకుండా రాబోయేటువంటి నెలల్లోనే తల్లికి వందనం కానివ్వండి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం గురించి కానీ ఇవన్నీ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని కూడా 2 కళ్ళుగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తూ ఉంది. తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్థానిక శాసనసభ్యుడిగా కూటమి నాయకులందరూ కూడా మీ అందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి నాకు ఓట్లేసి గెలిపించినటువంటి గుంటూరు తూర్పు నియోజక ప్రజలందరూ కూడా సదా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తాం.